పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ రోజున దేశంలో పరిస్థితులను ఒక్కసారి మనం చూస్తే గత 10 సంవత్సరాల క్రితం మోడీ గారు దేశ ప్రధాన మంత్రి కాకముందుకు ఎలక్షన్ సమయంలో వారి మేనిఫెస్టోలో కొన్ని విషయాలు భారత ప్రజలకు వారు తెలియజేయడం జరిగింది. మోడీ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా. 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యిండు, బాగా చేసినాడు, ఒక పేరు ఉందని చెప్పి ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా పెడితే వారు అప్పుడు ఎలక్షన్ సమయంలో వారు గెలిస్తే మేము ఏమేమి చేస్తామో అని చెప్పి కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారిని పంపించారు. ఈటల రాజేందర్ గారు యాక్చువల్గా వాళ్ళకి కరీంనగర్ నుంచి అక్కడ చేయకుండా అక్కడ ఒకసారి అక్కడ ప్రజలు తిరస్కరిస్తే మన కాల్చి వాత పెడితే ఇక్కడికి వచ్చాడు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రావి లక్ష్మారెడ్డి ఇంకా అదైతే ఆయన బలిపశువు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకు అభ్యర్థులు దొరక్క డమ్మీ అభ్యర్థులను పెట్టి మోడీతోని లోపాయకార ఒప్పందం చేసుకొని డమ్మీ అభ్యర్థులను పెట్టి వీళ్ళ ఓట్లను కూడా బీజేపీకి వేసి బీజేపీని గెలిపించాలని ఒక లోపాయకార ఒప్పందం వాళ్ళు కుదుర్చుకున్నారు. ఈటల రాజేందర్ గారు అక్కడ నేను బాగా అభివృద్ధి చేసిన, నేను తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పి మరి ఆయన మంత్రిగా చేసిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను పార్లమెంటుకు పోటీ చేస్తా, మీకు న్యాయం చేస్తా అని చెప్పి చెప్తాను. ఈటల రాజేందర్ గారు మంత్రి హోదాలో అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రలోభపెట్టి అధికారులను భయపెట్టి అక్కడ హుజురాబాద్లో దళితులను భూములు అదేవిధంగా పేద వర్గాల భూములన్నీ కూడా లాక్కుంటారని చెప్పి పెద్ద ఎత్తున అప్పట్లో అధికారులు నిర్ధారించడం జరిగింది. ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా సుమారు 17 కుటుంబాలను, దళిత కుటుంబాల మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళలో పడేసిన పరిస్థితి కూడా ఈటల రాజేందర్ గారికి ఉంది. దాన్ని వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ తల్లులు వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు మా పిల్లల మీద పెట్టిన కేసులను విత్డ్రా చేయండి, మా పిల్లల్ని రక్షించండి, మా పిల్లలను జైల్లోకి పంపకండి అని చెప్పి ఆ రోజు వచ్చి కాళ్ళు పట్టుకున్న ఆయన కనికరం కదలలేదు. నిన్న కాక మొన్న ఉప్పల్లో ప్రెస్ క్లబ్లో అక్కడ బాధితులందరూ కూడా వచ్చి ఆయన చేసిన అరాచకాల గురించి ఉప్పల్ ప్రెస్ క్లబ్లో వాళ్ళు సమావేశం పెడితే అక్కడ కూడా బీజేపీ గుండాలను పంపించి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళను విపరీతంగా కొడితే వాళ్ళందరూ కూడా వాటి మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు బుక్ అయ్యి. ఈయన చరిత్ర మొత్తం కూడా ఇదే విధంగా ఉన్నది. కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాను, ఇక్కడ తెలియదు. కాబట్టి నేను ఈటల రాజేందర్ గారు మళ్ళీ ఒక మాట అంటూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు అంటూ ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటూ ఉన్నారు. 100 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, హామీ లీక పూర్తి కాలేదు అని చెప్పి, హామీ లీక చేయలేదు, మోసం చేసిరని, కాంగ్రెస్ మోసకారి పార్టీ అని, ఈ కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్, వచ్చింది కరువు వచ్చింది అని చెప్పి కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నారు.
మేము మా పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజే తెలంగాణ స్వాతంత్రం వచ్చింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రగతి భవన్లోకి ఎవరికి రానిచ్చినవా కేసీఆర్? ఎవడైనా నీ ప్రజలను కలిసినవా ఈ 10 సంవత్సరాల కాలంలో? ఏ ప్రజలు ఇబ్బందులు ఉంటే వచ్చి కలిసినవా? పోయి పరామర్శించినవా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించినవా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించినవా? కొండగట్టు అంజన్న దేవాలయంలో బస్సు బోల్తామని అనేక మంది చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ఎందుకు వెళ్ళలేదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా స్కూల్ బస్సు రైల్వే ట్రాక్ ఢీకొని అక్కడ అనేక మంది పిల్లలు చనిపోయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ఎందుకు కనీసం వెళ్ళి నువ్వు పరామర్శించలేదని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నా. నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ఒక రాజరిక పాలన, ఒక దురపాలన, ఒక నియంత పాలన నిర్వహించి ఈరోజు అంటా ఉన్నాడు నేను నిప్పు కణికై మళ్ళా ఉద్యమిస్తా అంటున్నాడు. ఈ తెలంగాణ ఉద్యమం కాదు కేసీఆర్. అప్పట్లో తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు మా ఉద్యోగాలకు వస్తాయని అనేక మంది యువకులు రోడెక్కి వాళ్ళు ప్రాణాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటే ఇలా తెలంగాణ వచ్చింది. ఇంకా ఏదో నువ్వు తెలంగాణ సెంటిమెంట్ రెగల్చడానికి ప్రయత్నం చేస్తావు. నీ అన్నీ కూడా పోయినాయి. అసలు నువ్వు వచ్చి తెలంగాణ పర్వంతం పోయింది. మొదటిసారి ఒక మహిళను తీసుకుపోయి తిహార్ జైల్లో పెట్టినటువంటి తెలంగాణ మహిళ మన గౌరవం ఏడుందని నేను చెప్పి కేసీఆర్ని అడుగుతా ఉన్నా. కాబట్టి కేసీఆర్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇకపోతే బీజేపీ మీరు కూడా అంటా ఉన్నారు మోసం చేసిర్రు, హామీలు నెరవేర్చలేదని. మేము మా సంగతి మేము చెప్తాం. మాకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పటికే కొన్ని నెరవేర్చినాం. ప్రజలందరూ ఆడపడుచులు అందరూ కూడా బస్సులలో వెళ్తూ ఉన్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 10 లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీ కూడా పెంచడం జరిగింది. 30,000 ఉద్యోగాలు కూడా మొన్న నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈలోగా కోడ్ వచ్చింది. దానివల్ల ఈరోజు కొంత పనులు ఆగిపోయినాయి, అమలు ఆగిపోయినాయి. తప్పకుండా అవి నెరవేర్చేదాకా నిద్రపోమని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ మీ హామీల గురించి ఒకసారి గుర్తు చేస్తున్నా. ముందు వాడి సమాధానం చెప్పి నువ్వు ఓట్లాడగలని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని కోరుతా ఉన్నా. ఇదే ప్రశ్న నేను కిషన్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, మీ బండి సంజయ్ని కూడా అడుగుతా ఉన్నా, మీ లక్ష్మణ్ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా. ఒకటి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మీరు ఇస్తా అన్నారా లేదా? మీరు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ముందు వారికి సమాధానం చెప్పండి. ప్రజలకు సమాధానం చెప్పండి, నాకు కాదు. అదేవిధంగా నల్లధనం అంతా విదేశాల్లో ఉంది. విదేశాల్లో ఉన్నది అదంతా తీసుకొస్తా, ఆ డబ్బులంతా తీసుకొస్తా. మీరు ఖాతాలు ఓపెన్ చేయండి, మీరు జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి. ప్రతి అకౌంట్లో ప్రతి వ్యక్తికి నేను 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. మీ ఆదాయం పెంచుతా అన్నాడు. మరి ఎవరి ఆదాయం పెంచడం దానికి ముందు సమాధానం చెప్పండి. మీరు పెంచిన ఆదాయం ఆదానీలకు, అంబానీలకు, మాల్యాలకు మీరందరూ కూడా ఆదాయం వాళ్ళకు పెంచారు. పేద ప్రజలకు పెంచినా దానికి సమాధానం చెప్పాలని చెప్పి నీ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా అందరికీ కూడా ఇల్లు ఇస్తా అన్నారు. దేశంలో కూడా ఇల్లు లేని వాడు ఎవడు కూడా ఉండకూడదు, మేము మొత్తం ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఆ రోజున మోడీ గారు మీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎంతమందికి ఇల్లు కట్టించిందో లెక్కలతో సహా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి మరి అవసరం ఉంది అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతాను. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలు, ఆధునీకరణ పట్టణాలు మేము కడతాము అని చెప్పి చెప్పడం జరిగింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నాడు.
మరి ఎంతమంది రైతులు దేశంలో ఆదాయాలు రెట్టింపు అయ్యిందో దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా పంజాబ్లోని రైతులు సుమారు 15 నెలల పాటు ఢిల్లీ నడి వీధుల్లో వాళ్ళ నల్ల చట్టాలు, వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే వాళ్ళు అక్కడ ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి సుమారు 700 మంది రైతులు చనిపోయినరు. దానికి మీరు బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నది. దానికి ముందు సమాధానం చెప్పండి. దానికి మీరు సమాధానం చెప్పండి. ఎందుకు ఆ రైతులు 700 మంది సాగు కారకులు మీరు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇంకొక మాట మీరు చెప్తా ఉంటారు, బేటీ బడావ్ బేటీ బచావ్, బేటీ బడావ్ బేటీ బచావ్, భారత మాతాకి జై అంటారు. ఓకే, బేటీ బడావ్ బేటీ బచావ్ అన్నప్పుడు మణిపూర్లో నిండాక మొన్న అక్కడి మహిళలను దాడులు చేసి కొట్టి చంపి బట్టలు ఇడిపేసి నడి రోడ్డు మీద నడిపించింది మీరు కాదా, మీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు బేటీ బడావ్ బేటీ బచావ్ అన్నది? అదేవిధంగా అత్రాజ్ జిల్లాలో, ఉత్తరప్రదేశ్లో అత్రాజ్ జిల్లాలో ఒక దళిత మహిళను రేప్ చేసి, 4 వ్యక్తులు రేప్ చేసి హత్యలు చేసి ఆమె నాకే కోస్తే, అరిస్తే నాకే కోసి కనీసం శవాన్ని కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి మీరున్న రాష్ట్రంలో జరిగిందా లేదా? ముందు దానికి సమాధానం చెప్పండి. ఆ తర్వాతనే మీరు ఓట్లు అడగండి. అదేవిధంగా భారత్ జోడో యాత్ర పెట్టి నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన ఏ విధంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. మణిపూర్కి వెళ్తే మీరు అరెస్ట్ చేయలేదా? ఆయన రానియకుండా చేయలేదా? మీరు ఒక ప్రధానమంత్రి ఎందుకు వెళ్ళలేదు? అంత దాడులు జరుగుతూ ఉంటే, అంత మానభంగాలు జరుగుతూ ఉంటే, అని అనేకమైన చర్చిలు దహనమవుతూ ఉంటే, మసీదులు దహనమవుతూ ఉంటే ఎందుకు మీరు దీన్ని ఆపలేదు? దానికి సమాధానం చెప్పండి. అదేవిధంగా మీ ఎంపీ అంటాడు, అయోధ్య ఎంపీ లల్లు సింగ్, అదేవిధంగా కర్ణాటక ఎంపీ అనంతకుమార్ హెగ్డే, అదేవిధంగా నాగ్పూర్ ఎంపీ జ్యోతి సిద్ధు, వీళ్ళు అంటూ ఉన్నారు మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, లౌకికవాదం అనే పదాన్ని తీసేస్తామన్నారు. అంటే మీకు తెలియకుండానే వీళ్ళు ఇట్లా మాట్లాడుతుండ్రా? మీ పార్టీ విధానం అది అవునా కాదా? మీరు భారత రాజ్యాంగాన్ని మార్చి ఏం చేయాలనుకుంటారు? సెక్యులర్ పదాన్ని తీసేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎక్కడ పోవాలి? ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఎక్కడ పోవాలి? ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులు ఎక్కడ పోవాలి? సిక్కులు ఎక్కడ పోవాలి? అదేవిధంగా బౌద్ధులు ఎక్కడ పోవాలి? మైనారిటీలు ఎక్కడ పోవాలి? మీరందరికీ మీరు రాజకీయం కోసం హిందూ రాష్ట్రం, హిందుస్థాన్, ఒక పాకిస్తాన్ లాగా ఇది ఒక హిందుస్థాన్ చేస్తారు. మరి మిగతా వాళ్ళు ఇది లౌకిక దేశం, అనేక మతాలు, అనేక కులాలు, విభిన్న సంస్కృతులు కలిగిన భారతదేశం. ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉండేటువంటి దేశం. ఇది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు, ఖబర్దార్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ప్రజల కోసం ఖచ్చితంగా, ప్రజలారా మీరందరూ కూడా గమనించండి. ఇలా ఉత్తర భారతదేశంలో వాళ్ళ జెండాలు మేఘాలయలో, హర్యానాలో, పంజాబ్లో, అదేవిధంగా అక్కడ చాలా రాష్ట్రాల్లో వారి జెండాలన్నీ కూడా ఇలా తీసి కాలబెడతా ఉన్నారు. నన్ను ప్రధానమంత్రిని చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలన్నీ కూడా తీసేస్తానంటున్నారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ఈరోజు ప్రజలు? అంటే మీరు గెలిచి ప్రజల కోసం ఉన్నారు, ప్రజల కోసం పనులు చేస్తారా? ఈ మహనీయుల యొక్క విగ్రహాలు తొలగిస్తారా? ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా. ఒక ఆయన వచ్చి మసీదు గులగొడతా అంటాడు, ఒక ఆయన వచ్చి చర్చిని గులగొడతా అంటాడు, ఒక ఆయన వచ్చి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటారు, ఒక ఆయన వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తీసేస్తా అంటాడు. అసలు ఏంది బీజేపీ విధానం? విచ్ఛిన్నకరం దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ దేశం ఒక్క నిర్మించింది కాదు, కొన్ని లక్షల ప్రాణాలు పోయి ఈ దేశం ఇంత ఉన్నది, కొన్ని వేల మంది త్యాగాలు చేస్తే ఈ దేశము ఈ విధంగా ఉంది.
కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి విచ్ఛిన్నకర మరి పరిస్థితిని తీసుకురాబోతా ఉన్నది. ఇంత ఇంత రేటు గతంలో ఇంత రేటు ఎప్పుడైనా బంగారం రేటు 75,000 అయిందా? పెట్రోల్లో 120 రూపాయలు అయిందా? సామాన్యులు ఎక్కే రైలు ప్యాసింజర్ రైలు తీసేసి వందే మాతరం పెట్టినాం. వందే మాతరం అంటే ఏంది? విపరీతమైన రేటు. ప్యాసింజరు అత్యంత తక్కువ రేటు గల ప్యాసింజర్ తీసేసి ఇలా చేసి ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మింది నిజం కాదా? ఇలా ఇండియన్ ఎయిర్లైన్ తీసి ఎవరికి టాటా వాళ్ళకి ఇచ్చినాం. హిందుస్థాన్ పెట్రోలియం, అదేవిధంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా, వైజాగ్ స్టీల్ ప్లాంటు, ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోతా ఉన్నాయి. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. మళ్ళీ కనుక మోడీ ప్రధానమంత్రి అయితే అక్కడ ఎలక్షన్ జరగవు. ఒక రష్యా లాగా, ఒక చైనా లాగా, ఒక దక్షిణ కొరియా లాగా ఎలక్షన్ లేకుండా భారత రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి బీజేపీని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇతర మతస్థులకు సంబంధించిన చర్చిల మీద దాడులు, ముస్లింల మీద దాడులు, మైనారిటీల మీద దాడులు చేసి ఇలా అరాచకం సృష్టించారు. కనీసం మీ ప్రధానమంత్రి మరి ఎందుకు అక్కడ వెళ్ళలేదు? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వెళితే ఆయనకు అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేసినటువంటి మీరు కాదా? ఇది సమాధానం చెప్పాల్సినటువంటి మరి ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. సమాధానం చెప్పండి, ఆ తర్వాతనే మీరు ఓట్లు అడగండి. కాబట్టి అదేవిధంగా నిరుద్యోగం చూస్తే ఈరోజు ఎంత భయంకరంగా ఉంది అంటే రష్యాలో, గాజాలో, ఇరాన్లో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరిగితే అక్కడ సైనికులందరూ కూడా షార్టేజ్ అయితే మన దగ్గర హర్యానాలో, ఉత్తర భారతదేశంలో మరి రిక్రూట్మెంట్ సెంటర్లు పెడితే మన ఇక్కడి వారు అన్ఎంప్లాయీస్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో లైన్ కట్టిన అక్కడికి. ఆ లైన్ కట్టినప్పుడు అక్కడ వాళ్ళు చాలామంది ప్రెస్ మిత్రులు అడిగారు, ఏమయ్యా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, మీరు ఎందుకు అక్కడ వెళ్తారు అంటే, మాకు ఇక్కడ ఉంటే ఉద్యోగాలు లేవు, మేము ఇక్కడ ఉండి మా భార్య పిల్లల్ని బతికించుకునే పరిస్థితి ఉన్నాము, అక్కడ మేము చనిపోయిన పనులే ఆ బతికినన్ని రోజులు కొన్ని పైసలు పంపించి మా వాళ్ళకి ఇంత తిండి పెడతామని చెప్పి వాళ్ళు ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడ్డారంటే ఎంత భయంకరంగా నిరుద్యోగం ఉందో ఈసారి మీరు దీనికి ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా అందరి కారకులు మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా అధిక ధరలు ఇలా చూడండి, రేట్లు ఏ విధంగా ఉన్నాయి. సామాన్యులు కొని తినలేని పరిస్థితులు ఇలా దేశంలో ఉన్నాయి. పెట్రోల్ ఆ రోజు 50 రూపాయల పెట్రోల్ ఇలా 120 రూపాయలు చేసిన మీ ప్రభుత్వం కాదా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బంగారం రేటు చూస్తే 70,000, 75,000. ఇలా సామాన్యుడు ఒక తులం బంగారం కొనుక్కొని పెళ్లి చేసుకునే పరిస్థితి ఈ దేశంలో ఉందా? మీరు కల్పించినా దీనికి ముందు సమాధానం చెప్పండి. మీరు ప్రతి రేటు, నిత్యావసర రేట్లు ఇవన్నీ కూడా మీరు చేస్తున్నా లేదా? ఇంకా మీరేమంటున్నారు? మొన్న మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు నిన్ననే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఇల్లు గుంజుకుంటారు, మీ బంగ్లాలు గుంజుకుంటారు, మీ పుస్తమెట్టలు గుంజుకుంటారు అని వస్తా అంటున్నాడు. అయ్యా మోడీ గారు, మీరు ఇంత దిగజారి మాట్లాడతారని ఎవరు కూడా ఊహించరు. మీరు ఈ 50 సంవత్సరాల గతంలో పాలించినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి, అంతకుముందుకు పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఉంది, నెహ్రూ గారి ప్రభుత్వం ఉన్నది, ఇవన్నీ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉన్నది, రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఉన్నది. దేశంలో మరి ఎంతమంది సంపదను ముస్లింలకు పంచారో మీరు ఒకసారి లెక్కలు తీయగలుగుతారా? లెక్కలు తీస్తారా? ఎందుకు ఈ అబద్ధాలు? ఎలక్షన్ కోసం ఇంతనా? ఎలక్షన్ కోసం పేద ప్రజలను ఇంత మభ్య పెడతారా? ప్రధానమంత్రి హోదాలో ఉండి మీరు ఇన్ని అబద్ధాలు ఎలక్షన్ కోసం, మీ రాజకీయాల కోసం ఇవన్నీ చేస్తారా? అదేవిధంగా
రామాలయం కట్టాం, రామాలయం కట్టాం, రామాలయం కట్టాం. మరి రాముడు అంటే రాముడు బీజేపీ దేవుడు కాదు. రాముడు భారతదేశ ప్రజల యొక్క విశ్వాసమైనటువంటి నమ్మకమైనటువంటి వాళ్ళు నమ్మేటువంటి దేవుడు రాముడు. నీవు ఒక బీజేపీ దేవుడు రాదు. కాంగ్రెస్కి ఒక రాముడు, బీజేపీకి ఒక రాముడు, ఇంకొక పార్టీకి ఇంకొక రాముడు ఉండడు. రాముడు ఒక్కడే. అది భారతదేశ ప్రజల విశ్వాసానికి ప్రతీక. రామాలయం అయోధ్యలో ఉందా? మా దగ్గర లేదా? భద్రాచలంలో మాకు రామాలయం లేదా? మేము అక్కడ వెళ్తాం. కాబట్టి మీరు దేవుడిని తీసుకొచ్చి అడ్డం పెట్టి ఇలా ఓట్లు అడుగుతున్నారంటే ఇంతకంటే నీచమైన చర్య ఉందా అని నేను అడుగుతా ఉన్నా బీజేపీ వాళ్ళు. కాబట్టి మీరు ఎంతసేపు వీళ్ళు హామీలు నెరవేర్చలేదు. వీళ్ళు 100 రోజులు అయిపోయి 100 రోజులకైనా మరి నువ్వు ఆగమాగమై ప్రజలను ఇట్లా చెప్తా ఉన్నావు. ప్రజలకు నువ్వు 10 సంవత్సరాలలో ఎందుకు చేయలేదని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని, లక్ష్మణ్ గారిని, బండి సంజయ్ని, అదేవిధంగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ముందు వీటికి నేను ఈ సమాధానం చెప్పిన తర్వాత మీరు ఓట్లాడగండి. మీరు కాంగ్రెస్ విమర్శించనిస్తారా? మీరు ఎంత త్యాగా ఈ దేశం కోసం మీరే చేసిన త్యాగాలు. మీ ఇట్లా ఎంతమంది చనిపోయారు చెప్పండి. మోతీలాల్ నెహ్రూ నుంచి ఈ దేశం స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇందిరాగాంధీ దేశం కోసం ఆహుతి అయిపోయింది. రాజీవ్ గాంధీ దేశం కోసం ఆహుతి అయిపోయింది. త్యాగాల కుటుంబం సోనియా గాంధీ 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా ఆయన పదవిని త్యాగం చేసి ఈ రోజున మన్మోహన్ సింగ్ గారికి అప్పచెప్పడం జరిగింది. ఇది కదా కాంగ్రెస్ అంటే. కాంగ్రెస్ త్యాగము. పదవుల కోసం ఏనాడు పాకులాడలేదు. ప్రజల కోసం పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మీరు బీజేపీని ఇక్కడి నుంచి తరిమేయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి బాగుండదు. ఈ దేశంలో ఉన్న క్రైస్తవుల పరిస్థితి బాగుండదు. ఈ దేశంలో అంబేద్కర్ వాదుల యొక్క పరిస్థితి బాగుండదు. రాజ్యాంగ నిపుణుల యొక్క పరిస్థితికి విఘాతం కలుగుతుంది, ప్రమాదం ఏర్పడుతుంది. అసలు దేశ సమగ్రతకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి, ఈ ప్రాంతం నుంచి, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీజేపీని తరివేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న యాదాద్రి గుట్టకు అట్లా పోయినప్పుడు, ప్రచారంలో పోయినప్పుడు 2 లక్షల రుణమాఫీ రైతులది ఆ దేవుని సాక్షిగా నేను 15వ తారీఖు వరకు, ఆగస్టు 15వ తారీఖు లోపల నేను చేస్తా అని అంటున్నాడు. మరి ఇది ఓటమికి భయంతో చేస్తున్నారని బీఆర్ఎస్ వల్ల వాదన. దీని మీద మీ అభిప్రాయం? నేను ఏమంటా ఉన్నా, దేవుడు అంటే ప్రజల యొక్క విశ్వాసం, నమ్మకం. ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ప్రతిపక్ష పార్టీ బీజేపీలు, అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చెయ్యడు అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఎట్లా చేస్తారు? కాబట్టి ప్రజల విశ్వాసం, ప్రజలు నమ్ముకుంటారు కాబట్టి నమ్మకం సాక్షిగా భగవంతుడి సాక్షిగా తప్పకుండా తప్పకుండా చేస్తారు. ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసేది ఖాయం, రైతులను ఆదుకునేది ఖాయం. అదేవిధంగా కౌలు రైతులకు కూడా న్యాయం చేసే విధంగా తప్పకుండా, అదేవిధంగా వరికి 500 బోనస్ కూడా ఇచ్చేది 100% కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యక్ష పార్టీ లేకపోతే బీఆర్ఎస్ మీరు పోటీగా ఉన్నారనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఉంది. ఎక్కడ బీఆర్ఎస్కి అభ్యర్థులు లేరు కదా. బీఫామ్లు ఇస్తాను ముఖంలో వాడేసి వెళ్ళిపోతున్నారు కదా, తీసే చెత్తబుట్టలు వేసి వెళ్ళిపోతున్నారు కదా. కాబట్టి బీజేపీతోనే మాకు ఇక్కడ పార్టీ. బీఆర్ఎస్ అనేది జీరో. బీఆర్ఎస్కి ఎవరు నమ్మడు. బీఆర్ఎస్లో డమ్మి క్యాండిడేట్లను పెట్టి, ఎందుకంటే కవిత అరెస్ట్ అయింది కదా, కవిత నిలిపించుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. నువ్వు డమ్మి అభ్యర్థులను పెట్టుకో, మాకు ఓట్లు వేపియండి, మేము కవితను రిలీజ్ చేస్తాము అనేది ఒక రహస్య ఒప్పందం. కాబట్టి వాళ్ళు
ఖచ్చితంగా వాళ్ళకి రహస్య ఒప్పందంతో డమ్మీ అభ్యర్థులను పెట్టి ఈ విధంగా కుట్రతోటి జరుపుతున్నటువంటి కార్యక్రమం. మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు స్థానికుడు కాదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిలబడ్డటువంటి మన సునీత మహేందర్ రెడ్డి గారు కూడా తాండూరుకి వెళ్ళి వచ్చింది కదా, ఆమె కూడా లోకల్ కాదని వీళ్ళు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? తాండూరు రంగారెడ్డి జిల్లాలో భాగమే. రంగారెడ్డి జిల్లాలో తాండూరు కూడా ఒక భాగమే. అంటే రంగారెడ్డి జిల్లా వాస్తవ వీరాలు నివాసురాలు సున్నితమైన. మరి ఈటెల రాజేందర్ ఏ జిల్లా? కరీంనగర్ జిల్లా. అదేవిధంగా బండారి రాగిడి లక్ష్మారెడ్డి ఏ జిల్లా? వరంగల్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా. రంగారెడ్డి జిల్లా పుట్టిన వాళ్ళు స్థానికులు అవుతారా? కరీంనగర్ స్థానికులు అవుతారా? వరంగల్ స్థానికులు అవుతారా? 3 సార్లు ఈ ప్రాంతానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసి 2 సార్లు రంగారెడ్డి జిల్లాకు మొత్తం రంగారెడ్డి జిల్లా ఇది భాగమే కదా. మరి స్థానికురాలే కదా. ఇప్పుడు వికారాబాద్ సపరేట్ అయిపోయింది, మూడు జిల్లాలు అయిపోయింది. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ అయింది. ఇప్పుడు వికారాబాద్ పోయింది. కాబట్టి ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి గారు స్థానికురాలే. వాళ్ళు కాదు అంటే రంగారెడ్డి జిల్లాలో ఒక భాగం ఉంటేనే నువ్వు స్థానికులు కాదంటే నువ్వు కరీంనగర్ కదా, నువ్వు వరంగల్ కదా, మరి నువ్వెట్ట స్థానికురాలవుతావు? కాబట్టి ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి గారు స్థానికురాలు, రంగారెడ్డి జిల్లా నివాసురాలు. రంగారెడ్డి జిల్లాలో 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. అందులో మొట్టమొదటిసారి మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిసారి ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంతవరకు ఎవరు ఇయ్యలే. ఇక్కడ నుంచి ఏ పార్టీ వెళ్ళే చరిత్రలోనే, ఈ పార్లమెంటరీ వ్యవస్థ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళకి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ.